సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: భూ కబ్జా నిరోధక చట్టాన్ని ఆమోదించండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి. ప్రజలు కాదన్న హోదాను స్పీకర్ ఇవ్వలేరు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా నేనే ఇచ్చా. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యాఖ్యలు. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు. ఏప్రిల్ 2 నుంచి భారత్పై సుంకాల మోత. కుమార్తెను ఉరికి పురిగొల్పిన తండ్రి. మండే ఎండల్లో చల్లటి కవచం. బంగారు బిస్కెట్లతో దొరికిన నటి రిమాండ్. భారత్ ప్రత్యర్థి న్యూజిలాండ్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్. ఈరోజు వార్తలను చూద్దాం. భూ కబ్జా నిరోధక చట్టాన్ని ఆమోదించండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలను కలిసి కీలకమైన అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో భూ కబ్జాల నిరోధానికి కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ కబ్జా నిరోధక చట్టానికి వెంటనే ఆమోదముద్ర వేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను అభ్యర్థించారు. ప్రజలు కాదన్న హోదాను స్పీకర్ ఇవ్వలేరు. ప్రజలు నిరాకరించిన ప్రతిపక్ష హోదాను స్పీకర్ ఇవ్వలేరని, అందుకే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరికను పరిశీలించడం సాధ్యం కాదని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ప్రజలనే దేవుళ్ళు అనుకున్న దేవాలయం శాసనసభ. స్పీకర్గా ఇక్కడ నా బాధ్యత ఈ దేవాలయానికి పూజారిగా పనిచేయడమే. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం పొరపాటు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు దక్కాలంటే కనీసం 10% సంఖ్యాబలం ఉండాలని జగన్కు తెలుసని, అయినా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం, సభా నిబంధనల ప్రకారం స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘనే అన్నారు. అయినప్పటికీ ఆయన ఇప్పటి వరకు చేసిన దుష్ప్రచారాన్ని సంతి ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నట్లు తెలిపారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నానని పేర్కొన్నారు. బుధవారం శాసనసభలో జగన్కు ప్రతిపక్ష హోదాపై సభాపతి అయ్యన్నపాత్రుడు ప్రకటన చేశారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా నేనే ఇచ్చా. జగన్. శాసనసభలో ప్రతిపక్షానికి ఇంతమంది ఎమ్మెల్యేలుంటేనే ఆ పార్టీ పక్ష నాయకుడికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనే రూలు ఎక్కడా లేదు. గతంలో ఢిల్లీ అసెంబ్లీలో 3 సీట్లున్న భాజపాకు ప్రతిపక్ష హోదాను నాటి అధికార ఆప్ ఇచ్చింది. ఇప్పుడు ఏపీలో ఒకటి అధికార పక్షం, రెండోది ప్రతిపక్షంగా మేమున్నాం. ప్రతిపక్ష హోదా మాకు కాకపోతే ఇంకెవరికిస్తారు అని వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఎందరు ఎమ్మెల్యేలైనా ఉండని ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేత అనాలి కదా. అలా కాకుండా అధికారంలో ఉన్న మీరే ప్రతిపక్షం కూడానా? 2 పాత్రలు మీరే చేస్తారా అని ప్రశ్నించారు. మా హయాంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన 5 ఎమ్మెల్యేలు పక్కన వేరుగా కూర్చుంటామన్నారు. మా వాళ్లైతే 10 మందిని లాగుదామనుకున్నారు. వద్దు, లాగకండి అని నేనే చెప్పి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదానిచ్చా. నీవు మాట్లాడు స్వామి, నేను వింటానని చెప్పా. ఆయనకు నాకు మధ్య తేడా అది అని జగన్ వ్యాఖ్యానించారు. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు. శాసనసభ సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబును ఆ పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సూచించారు. నామినేషన్ వేయడానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి భారత్పై సుంకాల మోత. భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తోందని, అందుకే ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై భారీగా ప్రతీకార సుంకాలను అమలు చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అధిక సుంకాల విధానం అనుచితమని, అలాంటి దేశాలన్నింటిపైన
సుంకాలను విధిస్తున్నామని పేర్కొన్నారు. శాంతి చర్చలను రష్యా కోరుకుంటోందని, ఆ దేశం నుంచి గట్టి సంకేతాలొచ్చాయని, ఉక్రెయిన్ ఆ దిశగానే పయనిస్తోందని తెలిపారు. మంగళవారం అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. కుమార్తెను ఉరికి పురికొల్పిన తండ్రి. కుమార్తె ప్రేమ పెళ్లిని జీర్ణించుకోలేని తండ్రి కర్కోటకుడయ్యాడు. కులాంతర వివాహంతో కుటుంబ పరువు పోతుందంటూ బిడ్డ ప్రాణాలు తీసేందుకు తెగించాడు. ఆమె చేతికి ఉరితాడునిచ్చి చెట్టెక్కించాడు. చావాలంటూ బెదిరించాడు. ప్రాణత్యాగానికి వెనుకాడని బిడ్డ ఉరిబిగించుకుని కళ్ళెదుటే విలవిల్లాడి విగతజీవిగా మారిపోతే శవాన్ని దించి కాల్చేసి కసి తీర్చుకున్నాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన ఈ దారుణాన్ని నిందితుడు చెబుతుంటే పోలీసులే నమ్మలేకపోయారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రేమపెళ్లి చేసుకున్న నవవధూవరులను పంచాయతీకి పిలిచిన అమ్మాయి తండ్రి వారితో పాటు మధ్యవర్తులుగా వచ్చిన వారిపైన కత్తి దూశాడు. ప్రాణాలతో బయటపడ్డ కత్తిపోట్ల బాధితులంతా ఆసుపత్రి పాలయ్యారు. రోజుల వ్యవధిలో వెలుగు చూసిన ఈ దారుణాలు పిల్లల అంతాన్ని కోరుకుంటున్న పెద్దల పరువు పంతాలకు అద్దం పడుతున్నాయి. మండే ఎండల్లో చల్లటి కవచం. వేసవి ప్రారంభంలోనే ఎండ మండిపోతోంది. మరో 3 నెలల్లో భానుడు చెలరేగిపోతాడని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సూర్యతాపాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. వేసవిలో తీసుకోవలసిన అతి ముఖ్యమైన జాగ్రత్త శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవటం. చెమట ద్వారా పోయే నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాలి. ఈ విషయంలో మనకు అండ పానీయాలే. అందుకని ఈ వేసవిలో కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ, లస్సీ, పచ్చి మామిడితో చేసిన ప్రసిద్ధ పానీయాలు, షర్బత్, చిరుధాన్య పానీయాలు ఇవన్నీ కూడా తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. బంగారు బిస్కెట్లతో దొరికిన నటి రిమాండ్. అందం, అయినవారి అధికార బలం వెరసి రన్యారావు. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన ఈ నటికి బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం 2 వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆమెను విచారిస్తే బంగారం అక్రమ రవాణా ర్యాకెట్ బయటపడొచ్చని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కస్టడీ కోరుతూ న్యాయస్థానానికి అర్జీ పెట్టుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావుకు అత్యంత సన్నిహిత బంధువు రన్యారావు. అసలు పేరు హర్షవర్ధిని యజ్ఞేష్. సినీ రంగంలో రాణించవచ్చన్న నమ్మకంతో రన్యారావుగా పేరు మార్చుకుంది. తరచూ దుబాయ్కి వెళ్లి వస్తుండటంతో డిఆర్ఐ అధికారులు ఆమెపై దృష్టి సారించారు. గత 15 రోజుల్లో 4 సార్లు వెళ్లి వచ్చిందని రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి ఆమె దుబాయ్ నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుకుంది. రామచంద్రరావు హోదా అడ్డుపెట్టుకుని ఓ కానిస్టేబుల్ సాయంతో 2-3 తనిఖీ కేంద్రాల నుంచి సులువుగానే బయటకొచ్చారు. చివరి ద్వారం వద్ద మాత్రం డిఆర్ఐ అధికారులు నిలువరించి సోదాలు చేశారు. దీంతో బంగారం అక్రమ రవాణా వెలుగు చూసింది. తొడలకు జిగురు రాసుకుని 14 బంగారు బిస్కెట్లను అంటించుకుని దానిపై టేపు, మరో వరుస క్రేప్ బ్యాండేజ్ వేసుకోవడాన్ని అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. కొందరు రాజకీయ నాయకులు, అధికారులు నటులకు సంబంధించిన నగదును హవాలా మార్గంలో దుబాయ్కి తరలిస్తే దాంతో అక్కడ బంగారం కొని అక్రమంగా తీసుకొస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఐపీఎస్ అయిన బంధువు హోదా ఉపయోగించుకునే విమానాశ్రయం నుంచి బయటకొచ్చాక పోలీస్ ఎస్కార్ట్తోనే ఇంటికి వెళ్లేదని తెలిసింది. భారత్ ప్రత్యర్థి న్యూజిలాండ్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కోసం ఆదివారం న్యూజిలాండ్ను ఢీకొట్టనుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో కివీస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దక్షిణాఫ్రికాను 50 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో ప్రవేశించింది. రచిన్ రవీంద్ర, విలియమ్సన్, శాంట్నర్ కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే చిలగడదుంప. చిలగడదుంప ద్వారా శరీరానికి ఎన్నో ఖనిజాలు, విటమిన్లు అందుతాయి. ముఖ్యంగా బీటా కెరోటిన్, విటమిన్ ఏ, సి, ఈ, B6, పొటాషియం, పీచు ఎక్కువగా లభిస్తాయి. పొట్ట ఆరోగ్యానికి ఈ దుంపలోని పీచు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంతో పాటు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్లను తిప్పికొట్టే యాంటీఆక్సిడెంట్లు దీంట్లో ఎక్కువే. ఊదా రంగులోని దుంపలో ఇవి పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇది
దీర్ఘకాలిక వ్యాధుల్ని అరికడుతుంది కూడా. స్వీట్ పొటాటోలోని విటమిన్ ఏ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు రకరకాల కంటి సమస్యల్ని దూరం చేస్తుంది. చిలకడ దుంపును తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు. ఇందులోని పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తపోటుని నియంత్రిస్తూ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. గర్భిణులకు ఇది చక్కటి పోషకాహారం. గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు చిలకడ దుంపల్ని స్నాక్స్గా తీసుకోవచ్చు. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచుతో ఉండే ఇది చాలాసేపటి వరకు పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాల్ని అందిస్తూ నీరసం రాకుండా చేస్తుంది. మెదడు పనితీరు సరిగ్గా ఉండేందుకు కావలసిన విటమిన్ B6 ఈ దుంపలో అధికంగా ఉంటుంది. ఇంకా ఒత్తిడిని తగ్గించడానికి, జ్ఞాపక శక్తిని పెంచడానికి ఇది అవసరమే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కెనడా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకే తమపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను విధించారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మాతృభాషలకు జాతీయ హోదా కల్పించాలి. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయా రాష్ట్రాల మాతృభాషలను జాతీయ అధికార భాషలుగా చేయాలన్నదే డీఎంకే సుదీర్ఘకాల డిమాండ్ అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. పంచాయతీల్లో ఇక ఆన్లైన్ వసూలు. పంచాయతీలో ఆన్లైన్ వసూలు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. డిమాండ్ క్యూఆర్ స్కానర్ల ద్వారా సిబ్బంది ఇకపై పన్నులు వసూలు చేయనున్నారు. వన్డేలకు స్మిత్ వీడ్కోలు. ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ వన్డే క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ ఫార్మాట్ నుంచి తక్షణమే రిటైర్ అవుతున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్తో సెమీఫైనలే స్మిత్కు చివరి వన్డే. రెండో రౌండ్లో ఆయుష్ ప్రణయ్. ఆర్లిన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లు ఆయుష్ శెట్టి, హెచ్ఎస్ ప్రణయ్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.